Hello students, welcome to Urban Club Academy. Transformers. Okay. So definitely interesting subject. Definitely మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ అండ్ ఈ సబ్జెక్టు చూసే ముందు ఓకే ఈ వీడియోస్ చూసే ముందు ఏసీ అనాలిసిస్ని ఒకసారి చూడండి. ఓకే మీకు కంప్లీట్గా ఏసీ అనాలిసిస్ వస్తే ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇన్ కేస్ రాకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి మనం ఆల్రెడీ వీడియోస్ ప్లేస్ చేయడం జరిగింది. ఒకసారి ఏసీ అనాలిసిస్ని చూడండి. చూసారనుకోండి ఒక క్లారిటీ వస్తుంది, అంటే ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. అది నా మీనింగ్. ఓకేనా? ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. సో ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి? చాలా ఈజీ, మనందరికి తెలిసిందే. ఓకే, సో ఇటువైపు నుంచి ఒక కాయిల్ ఉంటుంది, ఇటువైపు ఇంకొక కాయిల్ ఉంటుంది. ఓకే, సో ఈ కాయిల్కి కరెంట్ అనేది ఇస్తాం, ఈ కాయిల్కి కరెంట్ అనేది ఇస్తాం. ఓకే, ఈ కాయిల్ నుంచి కరెంట్ అనేది తీసుకుంటాం. ఓకే, సో లోడ్ ఈ కాయిల్కి కరెంట్ అనేది, ఈ కాయిల్ నుంచి కరెంట్ అనేది తీసుకుంటాం. అదే ట్రాన్స్ఫార్మర్, సింపుల్, అయిపోయింది. కేల్కతంతో కనుబాన్. ఓకే, సో చాలా ఈజీ ట్రాన్స్ఫార్మర్స్, చాలా ఈజీనా? ఓకే, చూద్దాం. ఓకే, సో ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ అని మనకి 2 వైండింగ్స్ ఉంటాయి. ఓకే, సో ప్రైమరీ వైండింగ్కి మనం వోల్టేజ్ అనేది ఇస్తాము, అంటే మన సోర్స్ అనేది ఇస్తాము. సో ప్రైమరీ వైండింగ్ అనేది ఎగ్జైట్ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రైమరీ వైండింగ్ ఎగ్జైట్ అయిందో ఆటోమేటిక్గా అక్కడ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయిందో ఆ ఫ్లక్స్ వెళ్ళి సెకండరీ సైడ్ ఉన్న కాయిల్కి ఆ ఫ్లక్స్ అనేది టచ్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ ఫ్లక్స్ లింకేజెస్ అనేవి వస్తాయి. సో ఎప్పుడైతే ఫ్లక్స్ లింకేజెస్ వచ్చాయో అక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, క్లోజ్డ్ పాత్ అయితే కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఓకే, సో అంతకన్నా ముందు ఫర్ సపోజ్ 2 కాయిల్స్ తీసుకున్నా. ఓకే, ఇది అనదర్ కాయిల్. ఓకే, 2 కాయిల్స్ తీసుకున్నా, ఇది అనదర్ కాయిల్. సో ఎప్పుడైతే ఈ కాయిల్కి నేను ఎగ్జైటేషన్ ఇచ్చానో సో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్లక్స్ అనేది ఇంకొక కాయిల్కి టచ్ చేస్తుందో అప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వడం జరుగుతుంది. నిజంగానే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ జరుగుతుందా? అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఈ సర్క్యూట్లోని ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని చెప్పాను, అండ్ ఆఫ్ కోర్స్ ఈ సర్క్యూట్లో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందని చెప్పాను. బట్ ఈ రెండిట్లో ఒక సర్క్యూట్ రాంగ్. నేను చెప్పిన ఒక స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఏంటా రాంగ్ స్టేట్మెంట్? అంటే ఈ డయాగ్రామ్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అనేది రాంగ్ స్టేట్మెంటా? ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది అనేది రాంగ్ స్టేట్మెంటా? సో బట్ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం రాంగ్ ఉంది. ఏంటా రాంగ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, వీడియో ఇప్పుడే ఆఫ్ చేయండి. ఏంటా రాంగ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? ఓకే, చేయండి, ట్రై చేయండి. ఓకే, ఫైండ్ అవుట్ చేశారా ఏది రాంగ్ అనేది? ఇంతకీ వీడియో పాస్ చేశారా లేదంటే కంటిన్యూ చేసేస్తున్నారా? ఓకే, వీడియో పాస్ చేయండి. పాస్ చేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ ఆర్ ఒక 10 సెకండ్స్ ఆలోచించండి ఏ సర్క్యూట్ నేను చెప్పింది రాంగ్ అని చెప్పి. ఓకేనా? సో ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఏసీ మోటార్స్ ఆర్ ఏసీ జనరేటర్స్ ఇవన్నీ అర్థం కావాలంటే ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటది? ఫస్ట్ ఫారడేస్ లా. ఓకే, ఫారడేస్ లా. ఓకే, సో ఫారడేస్ ఫస్ట్ లా అండ్ ఆఫ్ కోర్స్ సెకండ్ లా. ఓకే, సో ఫారడేస్ ఫస్ట్లో ఏం చెప్తా ఉంటారు? ఓకేనా? తెలుసా ఫారడేస్ ఫస్ట్లో ఏం చెప్తా ఉంటారు? సో ఫారడేస్ ఫస్ట్లో ఏం చెప్తా ఉంటుందమ్మా, ఎయిదర్ కండక్టర్స్, కానీ నేను స్టేట్మెంట్ అవ్వట్లేదు, జస్ట్ చెప్తున్నా అంతే. ఎయిదర్ కండక్టర్స్, ఓకే, మీరు మీ డిప్లొమాలో నేర్చుకున్న స్టేట్మెంట్ చెప్తున్నా. ఎయిదర్ కండక్టర్స్ ఆర్ ఫ్లక్స్. ఓకే, ఎయిదర్ కండక్టర్స్ ఆర్ ఫ్లక్స్.
ఏదో ఒకటి డెఫినెట్గా రొటేట్ అయి ఉండాలి, ఇంకొకటి ఎలా ఉండాలి, స్టేషనరీ అయి ఉండాలి. ఓకే, ఏదో ఒకటి రొటేట్ అవుతూ ఉండాలి, ఇంకొకటి స్టేషనరీ అవుతూ ఉండాలి. ఇదే కదా మీ డిప్లొమా టెక్స్ట్ బుక్లో ఉన్న స్టేట్మెంట్. వెన్ ఎవర్ కండక్టర్స్ రొటేటింగ్ అండ్ ఫ్లక్స్ స్టేషనరీ ఆర్ ఫ్లక్స్ రొటేటింగ్ కండక్టర్ స్టేషనరీ దెన్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఫ్లక్స్ లింకేజెస్ ఆర్ obtained, EMF induced in that conductors, and if it is closed path there is current flows in current. ఇదే కదా మీ స్టేట్మెంట్, డిప్లొమా స్టేట్మెంట్. ఓకేనా, డిప్లొమా స్టేట్మెంట్ కరెక్టే. ఓకేనా, బట్ దాన్ని ఇంకొంచెం బెటర్గా చెప్పుకుంటే నేనేం చెప్తానంటే, సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడానికి సేమ్ ఫస్ట్ అని ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వడానికి కండక్టర్స్లో ఓకే మనకి 3 మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ కండక్టర్స్, డెఫినెట్గా కండక్టర్స్ ఉండాలి కదా. సెకండ్ పాయింట్ ఫ్లక్స్ ఆర్ ఫీల్డ్, ఓకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, థర్డ్ పాయింట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇదేంటంటే రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ these two. Okay, these two, relative speed between పైన ఉన్న 2, these two. ఓకేనా, సో కండక్టర్స్ కి అండ్ ఫీల్డ్ కి మధ్యలో రిలేటివ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. ఓకే, మీ టెక్స్ట్ బుక్ లో కూడా అదే చెప్తారు. కండక్టర్స్ రొటేటింగ్, ఫ్లక్స్ స్టేషనరీ. ఓకే, ఫ్లక్స్ స్టేషనరీగా ఉంది, కండక్టర్ అనేది రొటేట్ అవుతా ఉంది, రిలేటివ్ స్పీడ్ ఉందా లేదా, ఉంది. ఆర్ ఫ్లక్స్ రొటేటింగ్ ఆర్ ఫీల్డ్ రొటేటింగ్, కండక్టర్ స్టేషనరీ, అగైన్ రిలేటివ్ స్పీడ్ ఉందా లేదా మధ్యలో, రెండిట్ల మధ్యలో డెఫినెట్గా ఉంది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే మీరు చదివిన టెక్స్ట్ బుక్ ప్రకారం నా క్వశ్చన్ ఏంటంటే, ఇండక్షన్ మోటార్స్ మీరు ఆల్రెడీ చదివే ఉంటారు. ఓకే, ఈ వీడియోస్ చూస్తున్నారంటే డెఫినెట్గా ఇండక్షన్ మోటార్స్ చదివే ఉంటారు. ఆ రీసెట్ ప్రిపేర్ అవుతున్నారంటే డెఫినెట్గా ఇండక్షన్ మోటార్స్ కంప్లీట్ అయ్యే ఉంటుంది. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇండక్షన్ మోటార్స్లో వైల్ రొటేటింగ్ రోటర్, ఓకే రోటర్ రొటేట్ అవుతున్నప్పుడు కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కదా. మీకు ఈ పాయింట్ ముందు తెలుసా లేదో చెప్పండి. ఓకే, అంటే నాకు చెప్పడం కాదు, మీరు అనుకోండి తెలుసు అని చెప్పి. ఓకే, సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇండక్షన్ మోటార్లో రోటర్ రొటేట్ అవుతూ ఉంది. ఓకే, ఫ్లక్స్ కూడా రొటేట్ అవుతుందని మీకు తెలుసు. ఏంటి ఆ ఫ్లక్స్ ఏంటి, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఆర్ఎంఎఫ్, ఇది అందరికీ తెలుసు. ఓకే, సో ఇండక్షన్ మోటార్స్లో ఓకే మీరు చదివిన టెక్స్ట్ బుక్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఓకే, సో ఇదంతా వదిలేసేయండి, మీరు చదివిన టెక్స్ట్ బుక్లో స్టేట్మెంట్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను. ఇండక్షన్ మోటార్స్లో రోటర్ రొటేట్ అవుతుంది, రోటర్ రొటేట్ అవుతుందంటే కండక్టర్స్ ఏమవుతున్నట్టు, రొటేట్ అవుతున్నట్టు. ఫీల్డ్ కూడా రొటేట్ అవుతుంది. స్టిల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ రోటర్ కండక్టర్స్. ఓకే, వై ఆ క్వశ్చన్ మీకు అర్థమైందా? మీ టెక్స్ట్ బుక్ ప్రకారం, మీ డిప్లొమాలో స్టేట్మెంట్ ప్రకారం ఫ్యారడేస్ ఫస్ట్లో ఏంటి, వెన్ ఎవర్ కండక్టర్ స్టేషనరీ అండ్ ఫీల్డ్ రొటేటింగ్ ఆర్ ఫీల్డ్ స్టేషనరీ కండక్టర్ రొటేటింగ్, ఫ్లక్స్ లింకేజెస్ ఆర్ obtained, EMF induced in that conductor, if it is closed path current also passing through that conductors. ఇదే కదా మీరు నేర్చుకున్నది టెక్స్ట్ బుక్ ప్రకారం, డిప్లొమా టెక్స్ట్ బుక్ ప్రకారం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇండక్షన్ మోటార్స్లో వైల్ రొటేటింగ్ రోటర్, ఓకే స్టేషనరీ ఉన్నప్పుడు నేను అడగట్లే, వైల్ రొటేటింగ్ రోటర్ రొటేట్ అవుతుంది, ఫీల్డ్ రొటేట్ అవుతుంది, స్టిల్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది కదా. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వకపోతే కరెంట్ పాస్ అవ్వకపోతే రోటరే రొటేట్ అవ్వదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయిపోతే దేర్ ఇస్ నో టార్క్. ఓకే, సో టార్క్ లేకపోతే రోటర్ రొటేట్ అవుతుందా, అవ్వదు కదా, మళ్ళీ స్పీడ్ డిక్రీజ్ అయిపోతుంది. ఓకే,
సో ఫైనల్గా మీనింగ్ ఏంటి? డెఫినెట్గా ఈఎంఎఫ్ అనేది రొటేటింగ్తో కూడా కండక్టర్స్లో ఈఎంఎఫ్ అనేది కంటిన్యూస్గా ఇండ్యూస్ అవుతూనే ఉంటుంది, కరెంట్ అనేది పాస్ అవుతూనే ఉంటుంది, ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అయితే నా క్వశ్చన్ ఏంటి? ఇండక్షన్ మోటార్లో వైల్ రోటర్ రొటేటింగ్, ఫీల్డ్ కూడా రొటేట్ అవుతుంది, ఆర్ఎంఎఫ్. ఓకే, సో మీకు అర్థం కావాలంటే ఇక్కడ రాస్తున్నా, ఆర్ఎంఎఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు రొటేట్ అవుతున్నాయి, స్టిల్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎలా మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఎలా? ఇది ఎగ్జాక్ట్ స్టేట్మెంట్. ఓకే, సో ఈ స్టేట్మెంట్ అన్నిటి దగ్గర యూజ్ అవుతుంది. సో ఇది బెటర్. ఓకేనా? ఈ స్టేట్మెంట్ ఎవ్రీ మోటార్ ఆర్ జనరేటర్ దగ్గర యూజ్ అవుతుంది. మీరు నేర్చుకున్న స్టేట్మెంట్ ఓన్లీ డీసీ మోటార్స్ ఆర్ డీసీ జనరేటర్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకేనా? సో బెటర్ ఈసారి నుంచి ఇలా చెప్పండి. ఓకేనా? సో ఫ్యారడేస్ ఫస్ట్లో ఏం చెప్తా ఉంటాడు? రిలేటివ్ స్పీడ్, ఇఫ్ రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఫీల్డ్ then there is a flux linkages and EMF induced in that conductors. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ దీనికి రిలేటివ్ అవుతుందో చెక్ చేద్దాం. కండక్టర్స్ అండ్ ఫీల్డ్ రెండిట్ల మధ్య రిలేటివ్ స్పీడ్ అనేది ఉందా లేదా? ఆర్ఎంఎఫ్ అనేది ఎంతలో రొటేట్ అవుతుంది? ఏ స్పీడ్లో రొటేట్ అవుతుంది ఆర్ఎంఎఫ్ అనేది. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ బిట్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఎస్ఎస్సి చేయర్, ఆర్ఆర్బి చేయర్, ఆర్ ఈ సెట్. ఓకే, ఎంతలో రొటేట్ అవుతుంది? సింక్రోనస్ స్పీడ్లో రొటేట్ అవుతుంది. రోటర్ ఏ స్పీడ్లో రొటేట్ అవుతుంది? సింక్రోనస్ స్పీడ్లో రొటేట్ అవుతుందా, బిలో సింక్రోనస్ స్పీడ్లో రొటేట్ అవుతుందా? ఆబ్వియస్లీ బిలో సింక్రోనస్ స్పీడ్లో రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇది సింక్రోనస్ స్పీడ్లో రొటేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1500 ఆర్పిఎం అనుకుందాం. ఇది బిలో సింక్రోనస్ స్పీడ్లో రొటేట్ అవుతుంది. అంటే బిలో 1500 ఆర్పిఎం, 1490 ఆర్పిఎం, 1450 ఆర్పిఎం. ఓకే, సంథింగ్ లెస్ దెన్ 1500. అంటే రెండింటి మధ్యలో రిలేటివ్ స్పీడ్ ఉందా లేదా? దాన్నే మనం ఇండక్షన్ మోటార్స్లో ఏమంటాం? స్లిప్ స్పీడ్ అంటాం. ఓకే, రిలేటివ్ స్పీడ్ ఉందా లేదా? పాయింట్ అర్థమవుతుందా? ఓకే, సో రిలేటివ్ స్పీడ్ ఉంది కాబట్టి ఫ్లక్స్ లింకేజెస్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అర్థమైందా? క్లియరా? పాయింట్ క్లియరా? ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది క్లియర్ కదా కంప్లీట్గా? ఇది ఫ్యారడేస్ ఫస్ట్ లా. సెకండ్ లా ఏం చెప్తా ఉంటుంది? ఫ్లక్స్ లింకేజెస్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం కదా. సో ఫ్లక్స్ లింకేజెస్, EMF induced is directly proportional to flux linkages. Okay, meaning ఏంటమ్మా? EMF induced is directly proportional to flux linkages. ఓకే, ఎంత ఎక్కువ ఫ్లక్స్ అనేది లింకేజ్ అవుతే అంత ఎక్కువ EMF అనేది ఇండ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ రూపంలో మనం రాస్తే ఆల్రెడీ అందరికీ తెలుసు, ఈజ్ ఈక్వల్ టు n dπ/dt. ఓకే, సో ఈ dπ/dt అనేది ఫ్లక్స్ లింకేజెస్ అనమాట. ఓకే, సో n. ఓకే, ఆర్ డి సై యూజ్ చేస్తాం మనం జనరల్గా, డి సై. ఓకే, ఫ్లక్స్ లింకేజెస్కి సై యూజ్ చేస్తాం, సై. ఓకే, అండ్ నెగిటివ్, డెఫినెట్గా నెగిటివ్ సైన్ పెట్టాలి కదా, లేదంటే కంప్లీట్ అవ్వదు ఫ్యారడేస్లా. సో ఈ నెగిటివ్ మీనింగ్ ఏంటమ్మా? ఈ నెగిటివ్ మీనింగ్ ఏంటి? లెన్స్లా. ఓకే, నెగిటివ్ మీనింగ్ ఏంటి? లెన్స్లా. ఓకే, క్లియరా? ఫ్యారడేస్ లా క్లియరా? ఓకే, సో నెక్స్ట్ పాయింట్. ఓకే, క్లియరా? సో మనం ఏం చేద్దాం అంటే ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్దాం. ఓకే, అంటే ట్రాన్స్ఫార్మర్స్ అనే ఎలా మేబీ వాళ్ళ ఐడియా అలా రావచ్చు. అంటే ఒక్కొక్కటి మన పాయింట్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో ఆల్రెడీ ఫ్యారడేస్లా, వాట్ ఈస్ ఫ్యారడేస్లా అనేది మనకు తెలిసింది. ఓకే, సో కండక్టర్స్ అండ్ ఫీల్డ్ రెండు ఉన్నాయనుకోండి, వాటి మధ్య రిలేటివ్ స్పీడ్ ఉందనుకోండి, ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది కండక్టర్స్లో అనేది క్లారిటీ వచ్చింది మనకి. ఓకే, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అనేది ఎన్ని టైప్స్లో ఇండ్యూస్ అవుతుంది? ఒకటి సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఓకే, అండ్ ఇంకొకటి మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఓకే, సో వీటి పైన ఇంకా రెండు ఉంటాయి. ఒకటి స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఇవన్నీ ఇంపార్టెంట్ అమ్మా.
ఓకే, ఇవన్నీ ఇంపార్టెంటే. ఇంకొకటి డైనామికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, ఇంకొకటి డైనామికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఏగైనా వాటి కింద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తాయి. ఓకేనా, స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కింద సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అండ్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ వస్తాయి. అయితే స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మీనింగ్ ఏంటి, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మీనింగ్ చెప్పుకుందాం. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఇప్పటివరకు మనం ఒక స్టేట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం చూసారా. ఓకే, రెండిట్ల మధ్య ఏదో ఒకటి రొటేట్ అయ్యి ఇంకోటి స్టేషనరీగా ఉందనుకోండి. ఓకే, ఏదర్ ఒకటైనా రొటేట్ అయ్యింది అనుకోండి, అది డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అవుతుంది. ఓకే, ఒకటైనా రొటేట్ అయితే, రెండు రొటేట్ అయినా డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. డైనమికల్ అంటే మీనింగ్ ఏంటి? రొటేషన్. దట్ మీన్స్ స్టేషనరీగా ఉండదు అని చెప్పి. ఓకేనా, అంటే రొటేట్ అవుతుందని, మూవ్ అవుతుందని చెప్పి. ఓకేనా, మూవ్ అవుతుందని చెప్పి, స్టేషనరీగా ఉండదని చెప్పి. ఓకే, సో డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి ఏంటంటే ఎగ్జాంపుల్స్ జనరేటర్స్ అండ్ మోటార్స్. సార్ మోటార్స్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉండదు కదా సార్ అంటే ఉంటుంది, బ్యాక్ ఈఎంఎఫ్. ఓకేనా, సో అందుకనే జనరేటర్స్ అండ్ మోటార్స్. ఇప్పుడు ఇండక్షన్ మోటార్ గురించి కదా మనం మాట్లాడుకున్నాం, అక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది కదా రోటర్లోని. ఓకే, సో మోటార్స్ కూడా ఎగ్జాంపులే. మోటార్స్లో రోటర్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. జనరేటర్స్లో కూడా రోటర్ ఏమవుతుంది? రొటేట్ అవుతుంది. డీసీ జనరేటర్స్, డీసీ మోటార్స్, ఏసీ జనరేటర్స్, ఏసీ మోటార్స్, అండ్ ఇండక్షన్ జనరేటర్స్ అండ్ ఇండక్షన్ మోటార్స్, సింక్రోనస్ జనరేటర్స్ అండ్ సింక్రోనస్ మోటార్స్. ఇవన్నీ డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. అంటే ఒకటైనా రొటేట్ అయితే, రెండు రొటేట్ అయినా డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. నెక్స్ట్ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇది. ఓకే, ట్రాన్స్ఫార్మర్స్కి స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మీనింగ్ ఏంటి? ఓకే, ఇందులోని పార్ట్స్ ఏవి మూవ్ అవ్వు. ఓకే, ఇందులో పార్ట్స్ మూవ్ అవ్వు, ఇందులో పార్ట్స్ మూవ్ అవుతాయి. ఓకే, పార్ట్స్ రివాల్వింగ్ ఆర్ మూవింగ్. ఓకే, పార్ట్స్ మూవ్ అవుతాయి, రివాల్వింగ్. ఓకే, ఆర్ మూవింగ్. ఓకేనా, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏమవుతుందమ్మా? సారీ, ఇందాక నేను కండక్టర్స్ ఆర్ ఫీల్డ్ మూవ్ అవుతుందని చెప్పాను కదా. ఓకే, అది స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటున్నా, ఐఎమ్ సారీ. అంటే ఎగ్జాక్ట్ ఫ్రేమింగ్ నేను చెప్పలేదు. ఓకేనా, ఎగ్జాక్ట్ ఫ్రేమ్ చెప్పలేదు. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే ఫిజికల్ పార్ట్స్ అనేవి మూవ్ అవుతాయి అనమాట. సో కండక్టర్స్ ఉన్నాయి చూసారా, రొటేట్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి? కండక్టర్స్ రొటేట్ అవుతున్నాయి అంటే ఫిజికల్గా మూవ్ అవుతున్నట్టే కదా దాని మీనింగ్. అది డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనమాట. అర్థమైంది? స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇలా ఫిజికల్గా ఏవి మూవ్ అవ్వవు. ఓకే, అన్ని స్టేషనరీగా ఉంటాయి, పార్ట్స్ అన్ని స్టేషనరీగా ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే కండక్టర్స్ కూడా స్టేషనరీగా ఉంటాయి. ఓకేనా, మేజర్ డిఫరెన్స్ ఈ రెండింటికి ఏంటంటే ఇందులో కండక్టర్స్ అనేవి డెఫినెట్గా మూవ్ అవుతాయి, ఇందులో కండక్టర్స్ అనేవి డెఫినెట్గా మూవ్ అవ్వవు. పాయింట్ అర్థమైందా? ఓకే, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది కండక్టర్స్ అనేవి డెఫినెట్లీ మూవ్ అవుతాయి. ఓకే, మేబీ 1 or 2లో మూవ్ అవుతాయి. ఓకే, స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మాత్రం డెఫినెట్గా మూవ్ అవ్వు. ఓకే, ఎందుకంటే స్టేషనరీ అనమాట, దాని మీనింగ్ అది కదా. స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే స్టేషనరీ, మూవ్ అవ్వకుండా ఉండడం. ఓకేనా, అందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వడం, దాన్ని స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాము అని చెప్తున్నాం. అర్థమైందా? సో గుడ్ ఎగ్జాంపుల్ ఏంటి స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్కి? అఫ్ కోర్స్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, ఈసారి నుంచి ట్రాన్స్ఫార్మర్ T/F అని మెన్షన్ చేస్తారు. ఓకే, మన ఎలక్ట్రికల్ షార్ట్ కట్స్ ట్రాన్స్ఫార్మర్. సో స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? సేమ్ కాయిల్. ఓకే, ఒక కాయిల్ తీసుకున్నా, ఒక కాయిల్ కరెంట్ అనేది నేను పాస్ చేస్తున్నా. సో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ఓకే, ఎగైన్ ఈ ఫ్లక్స్ వల్ల ఈ కాయిల్లోనే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయ్యింది అనుకోండి, దాన్ని మనం సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. అర్థమైందా? కరెంట్ పాస్ చేశాను. ఓకే, కాయిల్లో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది కరెంట్ వల్ల. ఈ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ వల్ల ఎగైన్ ఈ కాయిల్లోనే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయింది అనుకోండి, దాన్ని మనం సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. అదే డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మీనింగ్ ఏంటి?
ఇక్కడ 2 కాయిల్స్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ 2 కాయిల్స్ తీసుకుంటాం. అయితే నేను ఓన్లీ 1 కాయిల్కి నేను ఎగ్జైటేషన్ ఇచ్చా. ఎగ్జైటేషన్ చేసి కరెంట్ పాస్ చేయడం. ఓకేనా? సో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, సో ఈ ఫ్లక్స్ వల్ల అనదర్ కాయిల్లో ఫ్లక్స్ లింకేజ్ జరిగి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది అనుకోండి, దాన్ని మనం మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం అనమాట. ఓకే, ఒక కాయిల్ వల్ల వేరే కాయిల్కి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దాన్ని మనం మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. క్లియర్? డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మీనింగ్ ఏంటమ్మా, ఫిజికల్గా ఏదో ఒక పార్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో అది డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మీనింగ్ ఏంటమ్మా, ఫిజికల్గా ఏ పార్ట్స్ రొటేట్ అవ్వు, అన్ని స్టేషనరీగా ఉంటే స్టిల్ దేర్ ఈజ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, అది స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఎలా అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మీనింగ్ ఏంటమ్మా, ఒక సేమ్ కాయిల్లో కరెంట్ పాస్ అయితే అదే కాయిల్ కరెంట్ పాస్ అయితే ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అగైన్ ఆ ఫ్లక్స్ వల్ల అదే కాయిల్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవ్వడం సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఒక కాయిల్లో మనం కరెంట్ అనేది పాస్ చేస్తే ఆ కాయిల్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ వల్ల వేరే కాయిల్లో ఫ్లక్స్ అనేది ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయితే దాన్ని మనం మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం అన్నమాట. క్లియర్? అయితే నా క్వశ్చన్ ఏంటంటే సో ట్రాన్స్ఫార్మర్స్ ఎలా డిజైన్ చేస్తాం? ఇదే కదా ట్రాన్స్ఫార్మర్, ఆల్రెడీ చెప్పాయి కదా 2 కాయిల్స్ ఇలా ఉంటాయని చెప్పి. ఓకే, ఇవి 2 కాయిల్స్ ఎలా ఉంటాయి కదా ట్రాన్స్ఫార్మర్స్, ఆల్రెడీ మీకు తెలుసు కన్స్ట్రక్షన్. సో ఈ రెండిట్ల మధ్య ఎలక్ట్రికల్గా ఏమైనా కనెక్షన్ ఉందా? ఈ 2 కాయిల్స్ మధ్య ఎలక్ట్రికల్గా ఏమైనా కనెక్షన్ ఉందా? కాయిల్ 1 అండ్ కాయిల్ 2 మధ్య ఎలక్ట్రికల్గా ఏమైనా కనెక్షన్ ఉందా? దెర్ ఈజ్ నో ఎలక్ట్రికల్లీ కనెక్టెడ్. ఓకే, ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్. బట్ మనం ఇందులో కరెంట్ పాస్ చేస్తే మనం ఇందులో కరెంట్ తీసుకుంటున్నాం. హౌ ఎలా? ఈ కరెంట్ వల్ల ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఓకే, సో ఈ ఫ్లక్స్ వల్ల ఇందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, కరెంట్ అనేది క్లోజ్ లూప్ అయితే కరెంట్ అనేది పాస్ అవుతుంది. అంటే ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ బట్ మ్యాగ్నెటికల్లీ మ్యూచువల్. ఓకే, మ్యాగ్నెటికల్లీ కనెక్టెడ్. ఓకే, సో దాన్ని ఏ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అంటాం ఈ మన టైప్స్లో? డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అయితే కాదు. ఎందుకు? ట్రాన్స్ఫార్మర్లో ఏవి రొటేటింగ్ పార్ట్స్ ఏవి ఉండవు, ఫస్ట్ పాయింట్. ఓకే, ట్రాన్స్ఫార్మర్లో రొటేటింగ్ పార్ట్స్ ఉండవు అండ్ ఈ కాయిల్స్ కూడా రొటేట్ అవ్వవు. డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాదు, స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అది. ఓకే, బట్ స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో అగైన్ మళ్ళీ మనకి టూ టైప్స్ ఉన్నాయి కదా, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు. ఎందుకు అంటే ఏదైతే కాయిల్లో ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ ఫ్లక్స్ వల్ల అదే కాయిల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రైమరీ కాయిల్లో ఫ్లక్స్ వల్ల సెకండరీ కాయిల్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఫైనల్గా మీనింగ్ ఏంటమ్మా, ఫైనల్గా ట్రాన్స్ఫార్మర్ దేని మీద, ఏ బేసిస్ మీద వర్క్ అవుతుంది? మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. దాన్ని మనం మ్యూచువల్ ఇండక్షన్ అంటాం అనమాట. ఓకే, సో ఫైనల్గా నా కన్క్లూషన్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఏంటమ్మా, మ్యూచువల్ ఇండక్షన్. ఓకే, బిగ్ లెటర్స్లో కన్నా ఈ లెటర్స్లో రాయడం ఈజీగా ఉంది. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ ఏంటమ్మా, మ్యూచువల్ ఇండక్షన్. మ్యూచువల్ ఇండక్షన్ అంటే మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకే, అంటే దట్ మీన్స్ ఆ ప్రాసెస్ మొత్తాన్ని మ్యూచువల్ ఇండక్షన్ అంటాం అన్నమాట. ఓకేనా? క్లియరా? చాలా 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 ఇంపార్టెంట్. ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? మ్యూచువల్ ఇండక్షన్. క్లియరా? నెక్స్ట్, సో ఇప్పుడు మీరు ఇందాక క్వశ్చన్కి ఇంకా నాకు ఆన్సర్ ఇవ్వలే. ఓకే నేనే కదా ఇవ్వాలి, సారీ. మీకు వచ్చిన ఆన్సర్ ఓకే, చూద్దాం. నెక్స్ట్ అదే చూద్దాం. ఓకే, సో ఆన్సర్ వచ్చిందా? క్వశ్చన్ ఏం అడిగానమ్మా నేను? 2 కాయిల్స్ ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ క్వశ్చన్ రీడ్రా చేస్తున్నా. ఓకే, సో 1 కాయిల్, సెకండ్ కాయిల్. ఓకే, సో ఈ కాయిల్కి ఏం చేశాను నేను? ఒక బ్యాటరీ కనెక్ట్ చేశాను. అదే కదా ఇచ్చాను కదా క్వశ్చన్. సో ఈ కాయిల్లో I2 = how much? ఇది 1 ఇదే కదా ఇచ్చాను. అండ్ ఆఫ్ కోర్స్ చెప్పేసాను అది. ఇప్పుడు వాట్ ఈస్ వాట్ అని చూద్దాం. నెక్స్ట్ కాయిల్ ఏమి ఇచ్చాను? వెయిట్ ఎ మినిట్.
నెక్స్ట్ కాయిల్ ఏమని ఇచ్చాను, ఓకే. సో నెక్స్ట్ కాయిల్ ఏమి ఇచ్చాను, ఓకే, ఫేజ్ అండ్ న్యూట్రల్ ఇచ్చాను. ఓకే, ఫేజ్ అండ్ న్యూట్రల్ ఇచ్చాను, ఇక్కడేమో ప్లస్ అండ్ మైనస్ ఇచ్చాను. ఓకే, సో కరెంట్ అనేది పాస్ అవుతుంది, ఇందులో కూడా కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఏది కరెక్ట్ అని అడిగాను, అదే కదా, అంతే కదా. ఓకే, సో I2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, I2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, I2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ కాదు, ఇంతకు I2 కరెంట్ పాస్ అవుతుందో లేదా, ఇందులో కూడా I2 కరెంట్ పాస్ అవుతుందో లేదా అనేది క్వశ్చన్. ఓకే, సో చూడండి, సో ఇది 1 అండ్ దిస్ ఈస్ 2, ఇదే కదా క్వశ్చన్ అడిగాను. సో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అడిగాను. ఓకే, సో అయితే పాయింట్ ఏంటంటే ఇది బ్యాటరీ అంటే ఏ సోర్స్, ఇది DC సోర్స్. బ్యాటరీ అంటే ఏ సోర్స్ అమ్మా, DC సోర్స్. DC కరెంట్ పాస్ చేశాను, ఇప్పుడు ఈ సర్క్యూట్లో DC కరెంట్ పాస్ చేశాను. ఓకే, సో DC కరెంట్ పాస్ చేశాను, ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది. అండ్ ఆఫ్ కోర్స్ సెకండరీ కాయిల్ని కూడా టచ్ చేసింది. ఓకే, సెకండరీ కాయిల్ని కూడా టచ్ చేసింది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇందులో EMF ఇండ్యూస్ అవుతుందా లేదా, నా క్వశ్చన్ ఏంటమ్మా, ఇందులో ఈ సర్క్యూట్లో EMF అనేది ఇండ్యూస్ అవుతుందా లేదా, సే అసర్నం అవుతుందా లేదా. డెఫినెట్లీ నో EMF ఇండ్యూస్డ్ ఇన్ దిస్ సెకండ్ కాయిల్. ఓకే, సో ఇందులో ఈ సెకండరీలో EMF అనేది ఇండ్యూస్ అవ్వదు. ఎందుకు ఇండ్యూస్ అవ్వదు సార్, ఎందుకు ఇండ్యూస్ అవ్వదు, రీకాల్ ఫ్యారడేస్ లా ఏం చెప్తా ఉన్నాడు, మనం ఇప్పుడే కదా మాట్లాడుకున్నాం, 3 పాయింట్స్ మాట్లాడుకున్నాం. ఏమేం పాయింట్స్, ఒకటి కండక్టర్స్ ఉండాలి, ఓకే ఉన్నాయి సార్. ఇంకోటి ఫీల్డ్ ఉండాలి, అఫ్కోర్స్ ఉంది సార్, ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది సార్. బట్ థర్డ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటది, రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఫీల్డ్. ఈజ్ దర్ ఎనీ రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ కండక్టర్స్ అండ్ ఫీల్డ్? ఓకే, కండక్టర్స్ అండ్ ఫీల్డ్ మధ్యలో ఏదైనా రిలేటివ్ స్పీడ్ ఉందా, మై క్వశ్చన్. వెయిట్ ఎ మినిట్. ఓకే, సో రిలేటివ్ స్పీడ్ ఉందా లేదా. ఓకే, ఎట్లా ఉంటుంది సార్, ఇది DC కరెంట్ మనం సెండ్ చేసాము, DC కరెంట్తో ఎగ్జైట్ చేసాము. DC కరెంట్తో ఎగ్జైట్ చేస్తే ఓన్లీ DC ఫీల్డ్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. DC ఫీల్డ్ మీన్స్ ఓన్లీ 1 డైరెక్షనల్ ఫీల్డ్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, దెర్ ఈజ్ నో 2 డైరెక్షనల్ ఫ్లక్స్. అంటే ఫ్లక్స్ అనేది స్టేషనరీగానే ఉంటుంది, అర్థమైందా. సో ఫ్లక్స్ అనేది స్టేషనరీగా ఉంది. ఓకే, కండక్టర్స్ అనేది స్టేషనరీగా ఉన్నాయి. సో రెండు స్టేషనరీగా ఉంటే దాని మీనింగ్ ఏంటి, దెర్ ఈజ్ నో రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ దోస్ 2. రిలేటివ్ స్పీడ్ లేకపోతే ఏమవుతుంది, EMF అనేది ఫ్లక్స్ లింకేజ్ అనేవి ఉండవు. ఫ్లక్స్ లింకేజ్ లేకపోతే EMF అనేది ఇండ్యూస్ అవ్వదు. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఎస్, యు గాట్ మై పాయింట్. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ దానికి రండి. ఏసీ సోర్స్ ఇచ్చానంటే అగైన్ ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది, అగైన్ ఆ ఫ్లక్స్ అనేది సెకండరీ కాయిల్ టచ్ చేస్తుంది. సో EMF అనేది ఇండ్యూస్ అవుతుందా లేదా? ఎస్, EMF ఇండ్యూస్డ్. ఎందుకు EMF అనేది ఇండ్యూస్ అవుతుంది? ఓకే, సో ఏసీ ఏంటి, ఓకే, కరెంట్ అనేది ఓన్లీ యూని డైరెక్షనల్ కరెంటా, బై డైరెక్షనల్ కరెంటా? డెఫినెట్గా కరెంట్ అనేది బై డైరెక్షనల్. ఓకే, ఒక హాఫ్ సైకిల్ ఏమో కరెంట్ అనేది పాజిటివ్, ఇంకొక హాఫ్ సైకిల్ కరెంట్ అనేది నెగిటివ్ అంటే మీనింగ్ ఏంటి, ఓకే, ఒక డైరెక్షన్లో ఈ డైరెక్షన్లో వెళ్తే ఇంకొక హాఫ్ సైకిల్ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుందని చెప్పి దాని మీనింగ్. అంటే కరెంట్ అనేది ఏమవుతుంది, కరెంట్ అనేది చేంజ్ అవుతూ ఉంది. కరెంట్ చేంజ్ అవుతూ ఉంటే దాని మీనింగ్ ఏంటి, ఫ్లక్స్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్లక్స్ అనేది ఇప్పుడు మీనింగ్ ఏంటి, స్టేషనరీగా ఉందా, రొటేట్ అవుతుందా? దట్ మీన్స్ మూవ్ అవుతుందా, రొటేట్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ కండక్టర్ స్టేషనరీగా ఉన్నాయి, బట్ ఫ్లక్స్ అనేది మూవ్ అవుతుంది. సో దెర్ ఈజ్ ఏ రిలేటివ్ స్పీడ్ బిట్వీన్ ఫ్లక్స్ అండ్ కండక్టర్స్. సో రిలేటివ్ స్పీడ్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి, EMF అనేది ఈ సెకండరీ కాయిల్లో ఇండ్యూస్ అవుతుంది.
యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే, దాన్ని మనం మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. ఇప్పుడు అర్థమైందా స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్లో ఈఎంఎఫ్ అనేది ఎలా ఇండ్యూస్ అవుతుందో, అసలు అన్ని స్టేషనరీ పార్ట్స్ ఉన్న ఈఎంఎఫ్ అనేది ఎలా ఇండ్యూస్ అవుతుందో, ఎలా ఇండ్యూస్ అవుతుంది? బికాస్ ఆఫ్ ఏసీ సప్లై. డీసీ సప్లై ఇచ్చారు అనుకోండి, డీసీ సప్లై ఇచ్చినా మీరు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఎలా ఇండ్యూస్ అవుతుంది? క్వశ్చన్, క్వశ్చన్ ఎలా ఇండ్యూస్ అవుతుంది? క్వశ్చన్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ సర్క్యూట్లో ఒక స్విచ్ ప్లేస్ చేస్తా. ఓకే, ఈ సర్క్యూట్లో ఒక స్విచ్ ప్లేస్ చేస్తా. ఎప్పుడైతే సర్క్యూట్లో స్విచ్ ప్లేస్ చేశానో ఈ స్విచ్ నేను ఏం చేస్తాను అంటే ఎవ్రీ 2 సెకండ్స్కి ఆఫ్ ఆన్ చేస్తాను. జనరల్గా ఇదే కదా డీసీ సప్లై. ఓకే, అంటే దెర్ ఈజ్ నో హార్మోనిక్స్. ఓకే, స్పైక్స్ ఏమి లేకుండా ఉంటే ప్యూర్ డీసీదే కదా. సో నేను ఇప్పుడు ఈ స్విచ్ పెట్టా. సో స్విచ్ ఏం చేస్తున్నా? ఎవ్రీ 2 సెకండ్స్కి ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నా. సో ఎవ్రీ 2 సెకండ్స్కి ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను అనుకోండి, ఏమవుతుంది? సో 2 సెకండ్స్ వచ్చింది, ఆఫ్ చేశాను, ఎగైన్ 2 సెకండ్స్ వచ్చింది, ఆన్ చేశాను, ఎగైన్ 2 సెకండ్స్ వచ్చింది, ఆఫ్ చేశాను, ఎగైన్ 2 సెకండ్స్ వచ్చింది, ఆన్ చేశాను, ఎగైన్ 2 సెకండ్స్ వచ్చింది, ఆఫ్ చేశాను. సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే కరెంట్ అనేది ఏమవుతుంది? ఓన్లీ సేమ్ కరెంట్ పాస్ అవుతుందా, లేదంటే డిఫరెంట్ టైమ్స్ కరెంట్ అనేది పాస్ అవుతుందా? డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఫస్ట్ 2 సెకండ్స్లో టోటల్ కరెంట్ పాస్ అవుతుంది, నెక్స్ట్ 0 ఆంపియర్స్, నెక్స్ట్ టోటల్ ఆంపియర్స్, నెక్స్ట్ 0 ఆంపియర్స్, టోటల్ ఆంపియర్స్, 0 ఆంపియర్స్. దాని మీనింగ్ ఏంటమ్మా? ఫ్లక్స్ అనేది 0 అయిపోతుంది, మళ్ళీ ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ అనేది 0 అయిపోతుంది, ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫ్లక్స్ అనేది 0 అయిపోతుంది, ఇంక్రీజ్ అవుతుంది, 0 అయిపోతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫ్లక్స్ అనేది మూవ్ అవుతుందా లేదా? సో ఫ్లక్స్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, బట్ అది పల్సేటింగ్ ఫ్లక్స్. ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ కదా, బట్ ఆ ఫ్లక్స్ ఏంటమ్మా? పల్సేటింగ్ ఫ్లక్స్. ఇక్కడ సైన్సోయిడల్ ఫ్లక్స్. అర్థమైందా? డీసీలో కూడా ఫ్లక్స్ అనేది మూవ్ అవుతుంది. ఎప్పుడు ఒక స్విచ్ మనం ఆపరేట్ చేస్తే మూవ్ అవుతుంది. క్లియరా? ఓకే, సో ఇది ఫైనల్గా క్వశ్చన్కి ఆన్సర్ అయితే వచ్చింది కదా. సో డీసీ సప్లై. సో ఫైనల్ కన్క్లూషన్ ఏంటమ్మా? ట్రాన్స్ఫార్మర్కి డీసీ సప్లై ఇవ్వం, ఓన్లీ ఏసీ సప్లైతోనే ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతుంది. క్లియరా? వెరీ గుడ్.